ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिसौध केशवगोस्वामीति नामिने। सर्वप्रथमंगा परम पूज्युలు प्रातः स्मरणीय परमाराध्य जगद्वंदनीय श्री कृष्ण चैतन्य मठ गोसेवा संस्था संस्थापकाचार्युలు मध्य गुरुदेव गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదములో ఇదాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. ఇతర సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మలోని సర్వోత్కృష్ట ఫలం మనందరికీ సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి 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 కృప. ఈరోజు కథ జగన్నాథ్ ధామము మహిమ. గురుగారిని ఆచార్య వారి కృప కోరుకుంటూ జగన్నాథ్ ధామ్ తాలూకా మరియు జగన్నాథ్ స్వామి తాలూకా మహిమాని ప్రారంభిస్తున్నాను. పూర్వ ఆచార్యులు స్వామి పేరు జగన్నాథం. జగన్నాథ్ అంటే ఎవరన్నారు? జగతానికి నాథుడు, జగతానికి అధిపతి శ్రీ జగన్నాథ స్వామి. ఆచార్యులు ఈ విధానంగా ఎవరికైతే జ్ఞానం లేదు, వైదిక జ్ఞానం లేదు, వాళ్ళ పక్షంలోని వాళ్ళకి ఎంతమంది రక్త సంబంధం అనుకోండి, ఇంకా ఇతర సంబంధాలు ఉండడం వాళ్ళు అనాథే అనుకోవచ్చు. నాకు పెద్ద కుటుంబం ఉన్నది, పెద్ద సంసారం ఉన్నది, నా వెనకాతల ముందు అందరూ ఉన్నారు అని చెప్పేసి. కానీ ఎవరికైతే జ్ఞానం లేదు అతను అనాథతో సమానం. సో జ్ఞానం పొందినవాడే తెలుసుకోగలడు అసలు నాథుడు ఎవరు, మన తాలూకా నాథుడు ఎవరు, జగన్నాథుడు అని చెప్పేసి. ఎవరికైతే జ్ఞానం ఉన్నదో తనే నా తాలూకా సంబంధం నేను ఎవరితో ఏర్పాటు చేసుకోవాలని తెలుసుకుంటాను. అందుకే జ్ఞానం వింటే గాని వాడు అనాథుల నుంచి బయటకు వస్తాడు. అనాథులు ఎప్పుడు సుఖంగా ఉండలేరు, వాడికి ఎప్పుడు లోటే ఉంటుంది, ప్రేమ తాలూకా లోటు. అనాథుడికి బహుశా డబ్బు ఉండొచ్చు, తిండి ఉండొచ్చు, ఉండడానికి ఇల్లు ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, కానీ ప్రేమ దొరకదు. తల్లిదండ్రులతో ప్రేమ, అన్నదమ్ములు ప్రేమ, అక్క చెల్లెలతో స్నేహం, ఇంకా ఇతర బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా స్నేహం ప్రేమ దొరకదు. అటువంటి వాళ్ళకి అనాథులు అంటారు. మనం ఎప్పటికైతే భగవంతుడి తాలూకా ప్రేమ మనకి పొందలేదో అప్పటి వరకు మనం అనాథులమే అనుకోవచ్చు. మనకి బోల్డ్ మంది ప్రేమిస్తున్నారు, నాకంటూ నమ్ముకుంటూ ఉన్నారు, స్నేహం చేస్తున్నారు నాకు బోల్డ్ మంది అనుకోవచ్చు అతను.
భ్రమ, అదొక భ్రమ. నేను ఇప్పుడు అనుకుంటాను నేను సీఎం అవుతాను నేను అని చెప్పేసి అనుకున్నాను. భ్రమ అనుకోవడానికి ఏముంది? నేను ఏకఛత్ర రాష్ట్రపతి అవుతానండి, సీఎం అవుతాను, పిఎం అవుతాను అనుకోవడానికి ఏం తప్పు ఉన్నది? డబ్బులు అవుతుంది, ఖర్చు అవుతుంది కదా. కొన్ని దాని గురించి ఒక జ్ఞానం సంపాదించాలా, చదవాలా. అనుకోవడానికి ఏ ప్రకారంగా ఏ క్వాలిఫికేషన్ అవసరం లే, జీరో క్వాలిఫికేషన్ మనం ఊహించుకోవడానికి. సో మనం ఒక ఊహలో ఉన్నాం. ఈ విధంగా సంబంధం ఉంది, ఈ విధంగా స్నేహం ఉంది, ఈ విధంగా ప్రేమ ఉన్నది, ఈ ప్రకారంగా రిలేషన్ ఉన్నది అని. ఎప్పుడైతే జగన్నాథుని తెలుసుకున్నామో అప్పుడు మనకి ప్రేమ అనేది తెలుస్తుంది. అప్పుడు మనం భగవంతుడితో ప్రేమిస్తూ మన భార్య పైన, పిల్లల పైన, రిలేటివ్స్ పైన మనకి అత్యధిక స్నేహం, ప్రేమ ఇంకా కుదురుతుంది. సో భగవంతుడి పైన ప్రేమ మనకి పెరిగింది అంటే భార్య పిల్లల పైన ప్రేమ తగ్గిపోయింది అని కాదు. ఎప్పుడైతే మనం రియల్ ప్రేమ, రియల్కి అంటే ఏమంటారు, శాశ్వతమైన, నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ మనం భగవంతుడి నుంచి పొందామనుకోండి, అప్పుడు ఏదైతే మాయా ప్రేమని మనం ఇప్పుడు పొందుతున్నామో అది పోయి మనం కూడాను ఇతరులను కూడాను స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించుకోవచ్చు. సో ఎప్పుడైతే స్వచ్ఛమైన ప్రేమని మన మనసులో కలిగిందో అప్పుడు తగోలు, కల్మషం, కపటం, క్రోధం, లోభం, మోహం ఇవన్నీ మనకి రావు. ఆ స్నేహం, ఆ బంధనం దృఢంగా ఉంటాయి. సో అందుకే ఆ ప్రేమని, ఆ జగన్నాథుడిని తెలుసుకోవడానికి మనం ఎలా ప్రయత్నించుదాం. మరియు ఆచార్యుల్ని, వైష్ణవుల్ని, గురువుల్ని కృప కోరుకుంటూ ఈ తాలూకా జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. మన సనాతన ధర్మము, హిందూ ధర్మము అనుకోండి, వాస్తవంగా 33 కోట్ల దేవతలతో ఉన్నారు. ఏ దేవతల తాలూకా గుడి భక్తులు ఇంకో దేవతల గుడి దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు. కానీ ఈ 33 కోట్ల దేవతలు అందరూ భగవంతుడు పూర్ణ పురుషోత్తమ కృష్ణ భగవాన్ లోనే ఉన్నారు. సో మనలో భేదభావం లేదు. ఎందుకంటే భగవంతుడు తాలూకా కుటుంబం ఈ దేవతలు అందరూ కూడా. మరియు శరీరం తాలూకా ఒక అంగం. మన శరీరంలో ఒక చెయ్యి పోయింది అనుకోండి, మనం కుంటివాడో, గుడ్డివాడో, లేకపోతే ఇంకా ఏమంటారు, చుట్టవాడో, చెయ్యి లేపినాడు అంటారు. భగవంతుడిలోని ఎన్ని మనం కూడా ఒక అంగమే. మమేవాంశ జీవలోక జీవభూత సనాతన అని భగవంతుని స్వయంగా అంటారు. మమేవాంశ జీవలోక, ఏవైతే జీవులు అందరూ ఉన్నారో అందరూ నా ఒక అంశమే అని. కానీ మనం పోయిన భగవంతుడి తాలూకా అంగానికి ఏ విధానంగా, ఏ ప్రకారంగా లోటు ఉండదు. అందుకే పూర్ణశ్య పూర్ణమిదం పూర్ణేవ పూర్ణమతను, సంపూర్ణం. సముద్రంలోని కొన్ని లక్షల బాల్టీ నీళ్ళు తీసినా కూడాను సముద్రం అపూర్ణం అవదు, ఎండిపోదు, కరిగిపోదు. సముద్రం స్థిర్. అలాగని వర్షాకాలం అనేక నదులు వచ్చి కలిసేసిన సముద్రంలోని అదేది పొంగిపోదు, స్థిరం. అలాగే భగవంతుల ఒక శక్తి స్థిరంగా, పూర్ణంగా ఉంటుంది. సో మన ప్రకారం సనాతన ధర్మం అట్టి. కానీ ఇతర ధర్మం అనుకోండి, ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చాయి, అది ధర్మము కాదు, అది ఒక రిలీజియస్ అని చెప్పేసి ఉన్నది. అది ధర్మం వేరే, రిలీజియస్ వేరే. వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకోండి, ముసల్మాన్ అనుకోండి, వాళ్ళలో బోల్డ్ కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి, సియా, సుండి, అమడియాన్, బోల్డ్ మంది ఇలా ఉన్నారు. కానీ ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళరు. ఒకరి దగ్గరికి ఒకరు పొరపాటుకు వచ్చినట్టు కొట్టుకుంటారు. వాళ్ళ బార్డర్స్ ఇక్కడ, మీ వాళ్ళు మా దగ్గర రాకుండా మా వాళ్ళు మీ దగ్గర, అంత క్రోధం. కానీ మనం రామాలయం తాలూకా భక్తులు అందరూ కృష్ణాలయంకి వెళ్తారు, కృష్ణాలయం భక్తులందరూ అందరూ రామాలయంకి వెళ్తారు. ఇలాగ అన్నీ ఉన్నాయి. మనలో భేదభావం ఉండదు.
అక్కడ ఏంటని బాగా గౌరవ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ ఉన్నారు, అదేంటి రోమన్ కేథలిక్ అని ముందే రాసిస్తారు. ఇది ఈ చర్చ్ రోమన్ అని చెప్పేసి, లేదంటే కేథలిక్ అని రాసేస్తారు. ఎందుకంటే ఆ రోమన్ తాలూకా కేటగిరీసే వాళ్ళు వెళ్తారు, లోనికి ఎంటర్ అవుతారు. కేథలిక్ వెళ్ళరు, వాళ్ళు కూడా వెలగరు. కానీ మనది అలాగ ఉండదు. ఎందుకంటే మనలో రేలైన స్నేహం, భక్తి ఉన్నది కదా. మనకంతా ఈ గుడికి మనం వెళ్ళకూడదురా బాబు అని చెప్పేసి రామాలయంకి వెళ్ళకూడదు. మనం ప్రతి విష్ణు ఆలయానికి మనం వెళ్తాం, నమస్కరిస్తాం. ఇవేందో వైష్ణవులందరూ ఇతరులను ఉపాసకులు చేయిపోయినా కూడా, ఏ దేవతలను కనబడినా కూడా నమస్కరిస్తాం. వినాయకుడికి అనుకోండి, లక్ష్మి అనుకోండి, సరస్వతి అనుకోండి. మనం కృష్ణ భక్తులు చేస్తున్నారా, అందరూ భగవంతుడిలో ఒక అధీనంలో ఉన్నారు, ఇది నమస్కారం చేయడం ఏంటి అని ఎవరు? అదే వీళ్ళందరూ భగవంతుడిలో ఒక నిత్య సేవకులు, దేవతలు, భగవంతుడికి అతి నికటమైన వారు. వాళ్ళకి నమస్కరించాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఒకటే అడగాలి, అంటే మాకు కృష్ణ భక్తి ఇమ్మని చెప్పేసి. వైష్ణవ తర ఫిలాసఫీ. సో మనలోని రియల్గా సనాతన ధర్మంలో ఒక స్నేహం ఉన్నది, ప్రేమ ఉన్నది. కానీ ఇతర సమాజంలో ఉన్నది లేదు, క్రోధం. అవన్నీ మనం తర్వాత పెట్టుకోవచ్చు. అయితే మనం పూరి ధామము మరియు తీర్థము, ధామానికి తీర్థానికి తేడా ఉన్నది తెలుసుకోవాలి. తీర్థయాత్రలు చేస్తారు, ధామయాత్ర అనేది వేరే. అనేక తీర్థయాత్ర చేస్తూ ఒక ధామానికి వెళ్తే కూడా అది ధామం తాలూకా ఫలితానికి మనం కంపేర్ చేసుకోవాలి. అనేక తీర్థకి వెళ్ళినా ఒక ధామం తాలూకా వెళ్ళిన ఆ ఫలితం కూడాను ఎక్కువే, ధామం తాలూకా ఫలితం వేరే. అయితే తీర్థం మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని, ఆ తీర్థ యాత్రలను భ్రమణం చేసి, అక్కడ ఉన్న నదుల్ని స్నానం చేసి, ఆ నీళ్ళతో ఆచమనం చేసి, అప్పుడు మనకి పుణ్యం వస్తుంది. కానీ ధామము శ్రవణ మాత్రేణ, స్మరణ మాత్రేణ అని. అందుకే కీర్తన అయిన తర్వాత, ఆరతి అయిన తర్వాత, పురి పురుషోత్తం ధామ్ కీ, నదియా నవదీప్ ధామ్ కీ, శ్రీధామ్ మాయాపూర్ కీ, బృందావన్ ధామ్ కీ అంటే ఏంటి? ఎందుకు చేస్తున్నాం? ధామము శ్రవణం చేయడం మాత్రమే ధామం వచ్చి ప్రకటన అవుతున్నట్టు. అదే ధామమయం. మనం ఇప్పుడు పూరి ధామ్ని తలుచుకుంటున్నాం, శ్రవణం చేసుకుంటున్నాం, పూరి ధామ తలక మహిమాన్ని మనం చెప్పుకున్నాం. ధామం ఇక్కడికి స్వయంగా విరాజమానం. ధామాన్ని మనం శ్రవణం, ధామం మహిమ తాలూక శ్రవణం చేస్తే, స్మరణం చేస్తే ఖచ్చితంగా ధామం ఎక్కడికి వస్తారు. కానీ తీర్థం అలా కాదు. తీర్థం మనం వెళ్ళాలి ఫిజికల్గా. మనం శ్రవణం చేస్తే ధామం ఇక్కడ ప్రకటన అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రతి తీర్థయాత్రలకు రాజు ప్రయాగ్. ప్రయాగ్ అనేది తీర్థాలకు ధామంలో రాజు, ప్రయాగరాజ్ అని చెప్పేసి ప్రయాగ్. ఒకనాడు నంద మహారాజ్ యశోదమ్మకి అంటున్నారు, రేపు పొద్దున్న ప్రయాగ్కి వెళ్ళాలి, ఒప్పు ఉన్నది. బృందావనం ధామం విడిచిపెట్టేసి ప్రయాగ్ని, ఎందుకంటే ప్రయాగ్ అన్ని ధామాల కంటే రాజు, ప్రయాగ్ రాజు అని చెప్పారు. నాది మొక్కు ఉన్నది, నేను ప్రయాగ్కి వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పేసి ఇంట్లో ఒక చర్చ వచ్చింది. కృష్ణుడు అన్నారు, ఎప్పుడు వెళ్తారు నాన్న? ఏది ఈరోజు బయలుదేరాలి అన్న. ఈరోజు ఒకరోజు ఉండిపోండి అన్న, రేపు వెళ్ళండి, ఈరోజు వెళ్ళకండి. కృష్ణుడు ఎందుకు అన్నారు? సరే ఏంటో ఒక రోజులో ఏమైపోయింది, సరే ఎందుకో కృష్ణుడు అంటున్నారు ఉండిపోమని చెప్పేసి, ఏమో వదలబుద్ధి అయ్యకుండానేమో కృష్ణుడికి. నంద మహారాజ్ సరేరా ఇవాళ ఉండిపోతాను, రేపు వెళ్తాను. నంద మహారాజ్ అందరూ పడుకున్నారు. రాత్రి లెగిసి బ్రహ్మ ముహూర్తంలోని స్నానానికి వెళ్ళారు.
నంద మహారాజ్ తాలూకా ఇల్లు నందగాం. నందగాంలో ఒక సరోవరం ఉన్నది. ప్రతినిత్యం ఆ సరోవరం అంటే ఒక కుండం, ఆ సరోవరాన్ని స్నానం చేశారు బ్రహ్మముహూర్తంలో వెళ్ళి నందమహారాజ్. బ్రహ్మముహూర్తంలో వెళ్ళి స్నానం చేస్తున్నారు నందమహారాజ్. ఒక నల్లటి పక్షి వచ్చింది, భాగవతంలో ఉన్నది. నల్లటి పక్షి వచ్చింది, ఆ సరోవరంలో స్నానం చేసి మళ్ళీ వైట్గా అయిపోయింది, మళ్ళీ ఎగిరిపోతుంది. ఉండు, ఎవరు నువ్వు, ఏంటి నువ్వు నల్లగా వచ్చావు, నేను చూశాను, మళ్ళీ స్నానం చేసిన వెంటనే నువ్వు తెల్లగా అయిపోయి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఆ పక్షి ఏం చేశారంటే నందమహారాజు ప్రణామం చేశారు. నేను స్వయంగా ప్రయాగ్రాజ్ ప్రతి నిత్యం నేను ఇక్కడ నుంచి స్నానం చేసేసి వెళ్ళిపోతుంటాను. దేనికి అంటే నేను అనేక తీర్థాల తాలూకా రాజుని, అందరూ నా దగ్గరికి వచ్చేసి పాపాలన్నీ విడిచిపెట్టేస్తారు, అందుకే నేను బ్లాక్ అయిపోతాను, నల్లగా అయిపోతాను. మళ్ళీ నేను ఎగురుకుంటూ వచ్చేసి ఈ కృష్ణుని క్షేత్రంలో స్నానం చేసేసాను అంటే నా పాపాలన్నీ పోతాయి, మళ్ళీ నేను తెలుపుగా వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాను. రోజు నా ఇదొక పని. ఆశ్చర్యమైతే ప్రయాగ ఇక్కడికి వస్తున్నారా, ఇంకా మనం ప్రయాగ వెళ్ళడం ఏముంది, అసలు వచ్చేది స్నానం చేసి నందమహారాజ్ అంటున్నారు, ఇవాళ ప్రయాగ వెళ్తారు కదా మీరు, లేదు ప్రయాగ్ క్యాన్సిల్. దేనికి దానా ఏంటయింది, లేదు క్యాన్సిల్, ప్రయాగ లేదు, ఏం లేదు, ఇక్కడే మన బృందావనం ధామమే. జై శ్రీ బృందావన్ ధామ్. సో మనం ధామాన్ని శ్రవణం చేయడం మాత్రమే ధామం ఎక్కడికి వచ్చి ప్రకటమైపోతుంది, కానీ తీర్థం శ్రవణం చేయడం మాత్రం తీర్థం ఎప్పుడు ప్రకటన అవ్వదు. అందుకే ధామం తలొక మహిమ. ప్రతినిత్యం మన వైష్ణవులందరూ ఆర్తి అయ్యే తర్వాత, కీర్తన అయిన తర్వాత, ఏదైనా శుభకార్యాలు అయిన తర్వాత ఎప్పుడు ధామాన్ని స్మరణం చేసుకుంటారు. సో ఆ విధానంగా మనం తీర్థం అనుకోండి, గంగా అనుకోండి, యమున అనుకోండి, సరస్వతి అనుకోండి, ఇటువంటి తీర్థయాత్రలు బోల్డ్ ఉన్నాయి. కావేరి, గోదావరి తీర్థయాత్ర. ధామం ఓన్లీ 4 ధాములు ఉన్నాయి. ఈ త్రిలోకానికి అన్నిటికంటే శ్రేష్టం ఈ త్రిలోకం, స్వర్గమర్త్యు పృథివీ భూలోకం. అన్నిటి శ్రేష్టం అనేది ఈ భారత భూమి. ఈ భూమండలమే, భూమండలం నుంచి అన్నిటికంటే శ్రేష్టం ఈ భారత భూమి. ఈ భూమండలంలో అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాలని మనం స్వర్గలోకం కన్నాను ఈ భారత భూమి చాలా శ్రేష్టం. ఎందుకంటే అనేక ధామంతోని, 4 ధామాలతోని పరిపూర్ణంగా ఉన్నది. సత్యయుగంలోని బద్రీనాథ్, కేదార్నాథ్ ధాము. ఈ ధామము అప్పుడు 1,00,000 సంవత్సరం ఉండేది ఒక వ్యక్తికి ఆయువు. 1,00,000 సంవత్సరం, ఇప్పుడు 100 సంవత్సరం లాగా ఉన్నది ఆయువు. ఇప్పుడు 1,00,000 సంవత్సరం. 1,00,000 సంవత్సరాలని 50-60 వేలు సంవత్సరం ఘోరమైన తపస్సు చేస్తే, తిండి లేదు, తిప్పలు లేదు, ఆకులు, పళ్ళు, కందముళ్ళు ఒక పూట తిని నీళ్లు తాగి ఈ విధానంగా తపస్సు చేశారు. ఘోరమైన తపస్సు, మన ఊహకి అందపోయినది అది. పని చాలా కష్టమైన తపస్సు అది. అలాగే మనం చేయడం అనేది సాధ్యమైన వస్తువు. అది ఒక కథలాగే ఉండిపోయింది. అదొక ఏదో ఒక పూర్వము అలా ఉండేది అని ఒక హిస్టారికల్ స్టోరీ లాగా ఉంటుంది, కానీ ఇది వాస్తవం. మనం చేయలేము. అందుకే మనం తపస్సు చేసి భగవంతుని ప్రాప్తి అవ్వలేము.
అలాగే త్రేతాయుగంలోని విశ్వామిత్రుడు యజ్ఞం చేసేసి స్వయంగా రామచంద్రమూర్తిని, లక్ష్మణుని, ఇటువంటి భగవంతుడిని ప్రాప్తి అయ్యే యజ్ఞాది కర్మం చేసేవారు. కొన్ని వేల సంవత్సరం యజ్ఞకుండాన్ని తాలూకా అగ్ని శిథిలం అయిపోతుండేది. ప్రతి నిత్యం యజ్ఞమే. ఎంతో నిష్ఠతో, శుద్ధ మంత్రాలతో, శుద్ధ మనసుతో, శుద్ధ సామగ్రిలతో యజ్ఞం చేస్తే భగవంతుడు యజ్ఞం నుంచి నారాయణ ప్రకటమయ్యాడు. కానీ ఇప్పుడు అటువంటి శుద్ధమైన మనస్సు ఎవరిది లేదు, శుద్ధమైన స్థలం లేదు, శుద్ధమైన మంత్రాలు లేవు, అన్నిటికంటే ముఖ్యంగా శుద్ధమైన సామగ్రి లేదు. కర్రలో దోషం, నెయ్యిలో దేశం, అన్నిట్లోనే దోషం. సామగ్రి దొరకదు మనకి, పూర్ణాహుతి సామగ్రి కూడా దొరకదు కరెక్ట్గా మనకి. సో అందుకే యజ్ఞం అనేది శుద్ధంగా మనకి అవ్వదు. సో త్రేతాయుగంలోని, అలాగే ద్వాపర యుగంలోని అనేక శ్రీరంగం తలొకచండి. ఎంత పెద్ద రంగనాథ స్వామి, ఎంత విరాటంగా ఉంటారండి స్వరూపము. అనంత వాసుదేవులు, తిరుపతి బాలాజీ, ఎంత పెద్ద విగ్రహం అండి బాబు. ఇటువంటి బృందావని, రాధా, మాధవ్ అని పెద్ద విగ్రహాలు ఇవన్నీ మయాపూర్లో. ఇటువంటి విగ్రహాలని 8 సార్లు అనేక పిండి వంటలతో, అనేక వంటలతో వండి ప్రసాదం నివేదన చేసేసి, అనేక సేవలతో బోల్డ్ నివేదన చేసేసి కేవలం ఏంటి విగ్రహారాధనే ఉండేది. ఆ విధానంగా భగవత్ ప్రాప్తి అయ్యేది. ఇప్పుడు కలియుగంలోని విగ్రహారాధన మనం కరెక్ట్గా చేయలేం. దాంట్లో కూడా దోషమే. మనం చెప్పుకున్నాం కొబ్బరికాయల్లోని, పువ్వుల్లోని. అసలు పువ్వులు అంటే మనం సూర్య ఉదయం అవ్వక ముందు పుష్పాలని చయనం చేయాలట. సూర్య ఉదయం అయిన తర్వాత పుష్పాలని చయనం చేస్తే ఆ పుష్పాలు భగవంతుడి నివేదనకి పనికి రాదు. అయితే మనం ఏం పూజ చేయగలని చెప్పాను. ఒక మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పాను. విగ్రహారాధనలో ఒక నియమం, తులసి సూర్య ఉదయం తర్వాత, పుష్పాలు సూర్య ఉదయం ముందు. అయితే విగ్రహారాధన ఎలాగవుతుందో చెప్పండి. పుష్పం సాధారణంగా మనకి మినిమం కావాలి. ఇంకా అనేక ఉన్నాయి వస్తువులు, పదార్థాలు ఆరాధనకి, విగ్రహారాధనకి. అందుకే దోషాలు ఇది కూడా మనకి అవ్వదు. కలియుగంలోని హరినామ సంకీర్తనం. హరినామ సంకీర్తనం అంటే ఇది కూడా ఏంటండి, సంకీర్తనమే. మనం కూర్చొని భగవంతుడి తాలూకా నామ గుణ లీలాలని విశిష్టత్వాన్ని మనం చర్చించుకుంటాం. అలాగే ఒకసారి నారద ముందసి అడిగారు, స్వామి మీ అడ్రస్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు స్వామి చెప్పండి. నాహం తిష్టామి వైకుంఠ నా యోగిన హృదయశ. చూడండి, నా యోగిన హృదయశువ నాహం తిష్టామి వైకుంఠ. హే నారద, నేను వైకుంఠంలో ఉంటానని ఏం గ్యారంటీ లేదు. అరే వైకుంఠాధిపతి, వైకుంఠ నారాయణుడు వైకుంఠంలో ఉండరా? నాహం తిష్టామి వైకుంఠ, నేను వైకుంఠంలో ఉండను అంటారు. మీరు ఎక్కడ ఉంటారు స్వామి? నా యోగిన హృదయేషువ. యోగి ఎవరైతే ధ్యానం చేసుకొని వేల సంవత్సరాలు కూర్చుంటారో వాళ్ళ హృదయంలో కూడా నేను ఉండను. మీ ధ్యానంలో ఉంటారు సదా సర్వదా యోగిలు, వాళ్ళు హృదయంలో కూడా మీరు ఉండరా? వైకుంఠంలో ఉండరా? మరి ఎక్కడ ఉంటారు? యత్ర గాయంతి మద్భక్తౌ తత్ర తిష్టామి నారదః. యత్ర గాయంతి మద్భక్తో, ఎక్కడైతే భగవంతుడి తాలూకా కీర్తనను, గుణగణాలను కీర్తిస్తామో అక్కడ నేను తిష్టామి అంటే తిష్ఠించి ఉంటాను, వస్తాను.
అక్కడే నేను, అదే నా పర్మనెంట్ అడ్రస్. అక్కడ ఏం చెప్తున్నారు, ఎత్ర గాయంతి మద్భక్తో, నా భక్తులందరూ ఎక్కడైతే నా గుణగణాలని కీర్తిస్తుంటారో, నామాన్ని గుణగణాలని, రూపమాధురి, నామమాధురి, ధామమాధురి, లీలామాధురి, వంశీమాధురి, ఎప్పుడైతే ఇవన్నీ కీర్తిస్తుంటామో స్వామి అక్కడొచ్చి కూర్చోపోతారు. అయితే ఎక్కడ ఉన్నారు స్వామి? జై శ్రీ జగన్నాథ్ ధామ్కి. అయితే భక్తి పూర్ణంగా చెప్పేవారు కూడా భక్తి పూర్ణంగా చెప్పాలి, భక్తి పూర్ణంగా కూడా భక్తులందరూ వినాలి. భక్తి లేకపోతే, శ్రద్ధ లేకపోతే ఆ హరికథ శ్రవణం దుర్లభం. హరికథ భగవంతుల కథ ముందు ముందుకు ఇంకా రసమైన కథ ఉన్నది. జగన్నాథ స్వామి ధాలంతాలు మామూలుగా కాదు, ఇంత మహిమ ఉన్నదా ప్రభు. అందరు కలిసి వెళ్దాం అంటారు, ఇప్పుడు ప్లాన్ చేయండి, ఈ నెలలోనే వెళ్దాం అంటారు. భగవంతు తాలూకా గుణగణాలని, పూరి తాలూకా ధామాన్ని తాలూకా మహిమాని కీర్తిస్తున్నాం కాబట్టి ధామము ఎక్కడే ప్రకటన అవుతారు, భగవంతుడు ఎక్కడే ప్రకటన అవుతారు. పూరి పురుషోత్తం ధాములని స్వయంగా జగన్నాథ స్వామి ఉంటారు, బృందావన ధాములని స్వయంగా కృష్ణుడు, మాయాపుర ధాములని శ్రీమన్ చైతన్య మహాప్రభు. అయితే మనం ఈరోజు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే జగన్నాథ స్వామి తాలూకా ధామం తాలూకా మహిమ. జగన్నాథ్ సంస్కారం అని ఒక ఉన్నది. ఏంటి జగన్నాథ్ సంస్కారం? అన్నిటికంట 110 సంప్రదాయాలు ఉన్నాయండి పూరిలోని. ఎన్నండి? 110. ఎటువంటి సాంప్రదాయాలు తెలుసండి? అది విచిత్రమైన సాంప్రదాయం. ఎవరు మట్టి పని చేస్తారో కేవలం వాళ్ళు మట్టి పని చేస్తారు. 25-50 పిడి పరంపర, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ మనం డాక్టర్ చదివామనుకోండి, మన తాతగారు డాక్టర్ ఉండేరు, వాడి తాలూకా అబ్బాయి డాక్టర్ ఉండేరు, దాని తర్వాత ఎవరో ఇంజనీర్ అయిపోయారు, లేకపోతే ఇంకే కలెక్టర్ అయిపోయారు, లేకపోతే ఇంకేమైపోయారు. పూర్వ తాలూకా పురుషులు చూస్తే మా తాతగారు పెద్ద వ్యవసాయం ఉండేరు, లేకపోతే ఇప్పుడు మనం బిజినెస్ ఉండేరు, లేకపోతే ఎవరు ఏదో ఇదిగా ఉండేరు. కానీ మనం వేరా, మనది ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. కానీ ఇప్పటికీ జగన్నాథ స్వామి తాలూకా పూరి ధామంలోని 20 తరాలు 50 తరాల వరకు వాళ్ళ తాలూకు కొడుకులు ఆ సేవని విడిచిపెట్టలే. అలాగా సర్వం 110 సంప్రదాయాలు ఉన్నాయి. ఎవరు భగవంతుడికి శృంగారం చేస్తున్నారో వాళ్ళ శృంగారమే, వాళ్ళ కొడుకు తర్వాత వారి కొడుకు, వారి కొడుకు, వారి కొడుకు, వాళ్ళ కొడుకులు, వాడి కొడుకు శృంగారం పనిలో ఉన్నారు. ఎవరు మట్టి కుండ తయారు చేస్తున్నారో వాళ్ళు మట్టి, ఎవరు భగవంతుడి స్వామి సేవకి నీళ్లు తీసుకొస్తారో నీళ్లు, ఎవరైతే శ్రీమందిరం పైన రోజు జెండా చేంజ్ చేస్తారు ప్రతి నిత్యం సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలోని ఆ జెండాని ఎంత ఎత్తు రోజు ఒక ఏదో మెట్లు ఎక్కిన ఎక్కిపోతారు. రక్తంలో ఉంది, అది 50 తరాల నుంచి ఉన్నది. మనం చూస్తే మన కళ్ళు తిరిగిపోతుంది ఆ పైకి. కానీ అతను ఏదో మెట్లు ఎక్కినట్టుగా ఎక్కిపోతారు. మన మేడని అంత ఈజీ ఎక్కలేదు. వాళ్ళు ఎక్కిపోయారు, జెండా తీసుకుని జెండా చేంజ్ చేస్తారు మళ్ళీ. అలాగా పరంపరాగతంగా అలాగా వాళ్ళు వచ్చున్నారు. సో ఈ విధానంగా పూరిలోని 110 సాంప్రదాయాలతోని ఇప్పటికీ కొనసాగు వస్తుంది పూరి ధామంలోని. కృష్ణ కృష్ణ హరే హరే